మొక్కలు చేయటం. ఇంటర్వ్యూస్ అంటే చాలా ఇష్టం ఉంటుంది ప్రజలకి. అంటే ఈ ఇంటర్వ్యూ డైరెక్ట్ అంటే ఇద్దరు కూడా ముఖాముఖిగా ఎదురు బదురు కూర్చొని ప్రశ్నలకు జవాబులు చేయటం. రెండో రకమైన ఇంటర్వ్యూ ఉంటుంది, అదేంటనంటే వర్చువల్ అంటారు. వర్చువల్ అంటే నేను ఇక్కడ ఉంటాను, నాకు జవాబు చెప్పే ఆయన ఎక్కడో ఉంటాడు, వేరే దేశంలో ఉండొచ్చు, వేరే ఖండంలో ఉండొచ్చు, కానీ స్క్రీన్ మీద మాత్రం పక్కన చూపిస్తారు. అంటే ఇక్కడికి అక్కడికి వాళ్ళకి లింక్ ఇచ్చేసి మాట్లాడతారు. ఇది వర్చువల్. నేను మూడో రకమైన ఇంటర్వ్యూ చేయదలుచుకున్నాను. ఈ ఇంటర్వ్యూలో నేను ఎవరినైతే ఇంటర్వ్యూ చేయదలుచుకున్నా వాళ్ళు చచ్చిపోయారు. వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తున్నాను. అర్థమైందా? నేను మధ్యలో కూర్చుంటా, ఇటేపు ఒక ఆయన చచ్చిపోయిన ఉన్నాడు, ఇటేపు ఒక ఆయన చచ్చిపోయిన ఉన్నాడు. వాళ్ళని ప్రశ్నలు అడుగుతాను, వాళ్ళు ఏం జవాబులు చెప్తారో చూద్దాం. ఓకే, ఇద్దరిని కూర్చోబెట్టా, పేర్లు మధ్యలో బయటకు వస్తాయి, బహుశా చివరి రావచ్చు బయటికి పేర్లు. ఆ చచ్చిపోయిన వాళ్ళు ఎవరో మేము పేర్లు ఆలోచిద్దాం. ఇద్దరిని కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళని అడిగిన తర్వాత, ఏమండి మీ ఇద్దరి జీవితాల గురించి నేను బాగా చదివాను, మీ ఇద్దరి గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు, అయితే మీ ఇద్దరి గురించి అసలు మీరే చెప్పుకుంటే బాగుంటుంది అనిపించింది, అందుకే చెప్పండి అని మొదట ఆయన్ని అడిగాను. ఏమండి మీరు బాగా పెద్దోళ్ళు, వయసులో కానీ అన్నట్లు మీరు పెద్దోళ్ళు అండి, మొదట మిమ్మల్ని అడగడం మంచిది, ఏంటి సార్ అన్నాడు. మీ బాల్యం గురించి చెప్పండి అన్నాడు. అంటే ఆయన చెప్పామాట, సార్ మా అమ్మ నాన్నకి నేనే చివరి కొడుకుని సార్, నేనంటే మా అమ్మ నాన్నకి అంత పెద్ద ఇష్టం ఉండేది కాదు, చాలా తక్కువగా చూసేవాళ్ళు, నేదో గొర్రెలు కాసుకుంటూ ఉండేవాడిని, ఇది నా బతుకు సార్. చిన్నప్పుడు అదే, కానీ దేవుని కృపను బట్టి చాలా బాగా ఎదిగిపోయానండి, ఈరోజు మీరు నన్ను పెద్దోడుగా ఎంచుతూ ఉన్నారు, ఇది నేను చెప్పగలిగాను సార్ నా చిన్నతనం గురించి. రెండు ఆయన దగ్గరికి వస్తాను, ఏమండి మీ బాల్యం గురించి చెప్పండి అని అంటే, ఏమని సార్ నా బాల్యం చాలా సాఫీగా జరుగుతూ ఉండేదండి, రోజు బడికి వెళ్ళేవాడిని, చదువుకుంటూ ఉండేవాడిని, ప్రార్థన చేసుకునేవాడిని, మిత్రులతో కలిసి దేవుణ్ణి ఆరాధించేవాడిని, పెద్ద విషయం లేదు సార్, సాఫీగా కొనసాగుతూ ఉంది, ఇది నా బాల్యం సార్. బాగుంది మీ ఇద్దరు బాల్యాలు. మొదట ఆయన్ని, సార్ మీ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటి సార్? ఒకటని చెప్పలేను సార్, చాలా ఉన్నాయి టర్నింగ్ పాయింట్లు, ఒకటి మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు సార్. ఏంటి అని అంటే, నేను చాలా చిన్న కుర్రోడిని, బహుశా 15-16 ఏళ్ళు ఉంటాయి. ఆ టైంలో మా అన్నోళ్ళు యుద్ధానికి వెళ్తే యుద్ధంలో ఎప్పటికీ రావట్లేదు. మా అమ్మ నాన్నోళ్ళు కొంచెం టిఫిన్ కట్టి, అరే అన్నోళ్ళు యుద్ధంకి వెళ్ళారు, కొంచెం టిఫిన్ తీసుకెళ్ళరా అన్నారు. వెళ్ళాను. ఓ పెద్దోడు ఉన్నాడు, అరుస్తూ ఉన్నాడు, మా అన్నోళ్ళంతా భయపడి లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఏడంత అరుస్తూ ఉంటే ఏంది పట్టించుకోలేదు అని అన్నారు. నోర్మీరా నువ్వు వెళ్ళిపో అన్నారు. నేను మాత్రం ఊరుకోలేకపోయాను, రాజుగారి దగ్గరికి వెళ్ళాను. రాజుగారు ఒక అవకాశం అని సార్ అని లేపేస్తానన్నాను. రాజుగారి ముందు వినిపించుకోలేదు, కానీ చివరికి నాకు అవకాశం ఇచ్చారు, ఆయన లేపేశాను సార్. దాంతో నా లైఫ్ టర్న్ అయిపోయింది సార్. ఓకే, బాగుంది. మొదటి ఆయన దగ్గర, రెండు ఆయన దగ్గరకు వస్తా. సార్ ఆయన 16 ఏళ్ళప్పుడు ఒక పెద్ద ఆజానుభావాన్ని చంపేశాడంట. మరి మీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏంటి సార్? నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ చాలా బ్యాడ్గా ఉంటుంది సార్. నాకు అప్పుడు 15-16 ఏళ్ళు ఉంటాయి. ఆ టైంలో అరుస్తూ ఉన్నారు, రేయ్ కుర్రోళ్ళంతా బాత్రూంలోకి వెళ్ళిపోండి, కుర్రోళ్ళంతా బాత్రూంలోకి వెళ్ళిపోండి అని. నాకు అర్థం కాలేదు, పరిగెట్టుకుంటే వెళ్ళిపోతా ఉన్నాను. ఈలోగా నా షర్ట్ ఎవడో పట్టుకున్నాడు, వెనక్కి తిరిగి చూశాను, వాళ్ళు ఎవరో నాకు అర్థం కావట్లా, వాళ్ళ భాష ఉంటో నాకు అర్థం కావట్లేదు. 2-3 కుర్రోళ్ళని ఒకే సైజు వాళ్ళని చేతులు కట్టేసి వాళ్ళు మమ్మల్ని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు సార్. ఒక 2-3 నెలలు తెప్పించారు, నడిపించారు, అదేదో దేశం, అక్కడికి తీసుకెళ్ళిపోయారు సార్. అది నా యొక్క జీవితంలో టర్నింగ్ పాయింట్. మళ్ళీ మొదట ఆయన దగ్గరికి వస్తాను. సార్ మరి ఆ టర్నింగ్ పాయింట్ తర్వాత ఏమయ్యారు సార్? ఏముంది సార్, ఆ టర్నింగ్ పాయింట్ తర్వాత మా రాజుగారికి నా మీద కుళ్ళు వచ్చింది, నన్ను చంపేద్దాం అనుకున్నాడు, చాలా ప్రయత్నాలు చేశాడు, దేవుడు మొత్తాన్ని కాపాడాడు, నేను చివరికి రాజుని అయిపోయాను. ఓ మీరు రాజు అయిపోయారా, వెరీ గుడ్. మీ పేరేంటి సార్? నా పేరు దావీదు. అయిపోయింది. రెండు ఆయన, సార్ అదేదో దేశంకి వెళ్ళిపోయాను అంటున్నారు, తర్వాత ఏమైంది సార్? ఏమైంది సార్, ఆ తర్వాత కొన్ని అద్భుతమైనటువంటి కార్యాలు జరిగినాయి, నేను ఆ దేశానికి ప్రధానమంత్రిని అయిపోయాను సార్. అవునా, మీ పేరేంటి సార్? దానియేల్. బాగుంది. ఇప్పుడు చాలా పర్సనల్ క్వశ్చన్ అడుగుతాను వీళ్ళని. ఏమంటే దావీద్ గారు, మిమ్మల్ని ఒక పర్సనల్ క్వశ్చన్ అడగాలి సార్. మీ జీవితంలో మీరు ఇది జరగకుండా ఉంటే బాగుండు అనుకునేటువంటి సన్నివేశం ఏమన్నా ఉందా అంటే, ఉంది సార్, చెప్పుకోవడానికి నాకు సిగ్గు అనిపిస్తుంది, కానీ మీరు అడిగారు కదా పబ్లిక్గా, చెప్పేస్తాను సార్. నాకు 50-52 ఏళ్ళు ఉంటాయి సార్. ఆ టైంలో నేను యుద్ధానికి వెళ్ళలేదు సార్, మేడ మీద తిరుగుతూ ఉన్నాను,
పరాయి అమ్మాయి కనబడింది, మోహించాను, ఆ అమ్మాయితో పడుకున్నాను, నాకు ఒక బాబు పుట్టాడు, దేవుడు కోపం వచ్చి అతను చంపేశాడు. నా జీవితం చాలా ఘోరం సార్, పబ్లిక్ అయిపోయింది, మొహం ఎత్తుకోలేపాను, దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డాను, దేవుని యొక్క కృపా కనికరం, నేను క్షమించబడ్డాను. సరే సార్, మీరు కొంచెం ఎమోషనల్గా ఉన్నట్లున్నా రాగండి, నేను దానియేల్ గారితో మాట్లాడతాను. దానియేల్ గారు, మీ జీవితంలో మీరు బాధపడేటువంటి సన్నివేశం ఏమైనా ఉందా? సార్ ఎలా చెప్పాలి నాకు అర్థం కావట్లేదు సార్, దేవుని యొక్క అత్యంత కృప, నా జీవితంలో అలాగా బాధపడేటువంటి విషయాలు ఏమీ లేవు సార్, ఏమీ లేవు. నేను ఎప్పుడు కూడా దేవునితో జాగ్రత్తగా ఉన్నాను. అవునా సార్? సరే సరే, ఇప్పుడు అసలు దావీదు గారు ఎందుకు పడిపోయారో చూద్దాం. దావీదు గారు, మీరు 52 ఏళ్ళప్పుడు చాలా గొప్పగా రాజుగా ఉన్నప్పుడు ఎందుకు పడిపోయారు సార్? ఎందుకు పడిపోయానంటే ఏం చెప్తాను సార్, ఏం చెప్తాను? నాకేం తక్కువ లేదు సార్. నా దగ్గర పూజారులు ఉండేవాళ్ళు, లేవీలు ఉండేవాళ్ళు, గాన కచేరీలు, పాటలు పాడేవాళ్ళు ఉండేవాళ్ళు, క్వైర్ ఉండేవాళ్ళు, నేనే ఒక క్వైర్ లీడర్ని, నేనే పాటలు బాగా రాసేవాడిని, నేనే పాటలు బాగా పాడేవాడిని, అన్నీ ఉన్నాయి సార్. మరి ఏంటి మీ సమస్య? అన్నీ ఉండి కూడా ఏంటండి మీ సమస్య అంటే ఏం చెప్తాను సార్? సమస్య హృదయంతో సార్, బయటేం లేదు సార్. సమస్య లోన, నాలో ఉంది సమస్య. దీనికి సమస్య ఇది, వీడు, వాడు అని చెప్పడానికి ఏమి లేదు సార్. నేనే పాపం చేసి పడిపోయాను, నేనే మోహించాను, నేనే జారిపోయాను. ఇది దానియేల్ గారి దగ్గరికి వస్తాను. దానియేల్ గారు, మీరు అంటే బాగా మంచి ఫెలోషిప్, మంచి కట్టుదిట్టమైనటువంటి ఆత్మీయత, మంచి సహవాసం అన్నీ బాగుంటుంటాయేమో కదండి, అందుకే మీరు ఎప్పుడు పడిపోలేదు. అట్లా ఏం కాదు సార్. అదేంటండి అలా అంటున్నారు అంటే, మా రాజ్యంలో కొన్నిసార్లు నేను ఒక్కడనే విశ్వాసం సార్. మీరు ఒక్కళ్ళేనా? అవునండి, నేను ఒక్కడనే. నాకు ఎవరు ఉండేవాళ్ళు కాదు, నేను ఒక్కడనే. మీరు ఒక్కళ్ళే ఉన్నా కూడా ఎలా పడిపోకుండా ఉన్నారు సార్ అంటే, దేవుని కృప ఉన్నది సార్, దేవుని కృప ఉన్నది, కానీ నేను మాత్రం దేవునికి బాగా కమిట్ అయిపోయాను సార్, అందుకే అలా ఉండిపోయాను. ఇవి హాస్యాస్పదమైనటువంటి ఇంటర్వ్యూయే దానియేలు, దావీదు. కానీ మీకు వ్యత్యాసం అర్థమైందా? స్టోరీ అర్థమైందా? నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం అర్థమైందా? మనం పడిపోయాము అంటే కారణం బయట లేదు, మనమే కారణం. మనం నిర్ణయం తీసుకోలేదు, నిలబడలేదు, సాహసించలేదు, అంతే. దానియేలు తన జీవితంలో పాపపు మరకను వాక్యములో చూపించకుండా ఉంచాడు దేవుడు అని అంటే ఎంత గొప్ప విషయం చూడండి. ఒక ఆయన 49 మంది బైబిల్లో చెప్పబడినటువంటి వ్యక్తుల జీవితాల్ని పరిశీలించాడు. 49 మంది అంటే ఎవరి గురించి అయితే కొద్దో గొప్ప రాశారో, మోషే కానీ, నెహెమ్యా కానీ, అబ్రహాం కానీ, యోసేపు కానీ, యాకోబు కానీ, ఈ విధంగా 49 మంది. 49 మందిలో బైబిల్లో ప్రస్తావించినటువంటి గనులైనటువంటి వారి జీవితాల్లో కేవలం 13 మంది మాత్రమే తమ యొక్క జీవితాన్ని పవిత్రంగా, సంతోషంగా ముగించగలిగారు. 13 మంది మాత్రమే. ఎంత ఘోరమో ఆలోచించండి. 49కి 13 అంటే 100కి 26 మాత్రమే, 30% కంటే తక్కువ. దే ఓన్లీ కుడ్ ఫినిష్ వెల్. మనలో చాలామంది ఆరంభిస్తాం, అంతంలాగా నడిపించలేం. మనలో చాలామంది నిర్ణయాలు తీసుకుంటాం, కానీ నిర్ణయాలకు కట్టుబడి ఉండలేం. ఎందుకు అలా జరుగుద్ది? ఎందుకు కట్టుబడి ఉండలేం? ఎందుకు నిలబడలేం? పవిత్రంగా జీవించాలంటే మనకి కావాల్సింది ఏంటి? అంతం వరకు స్థిరంగా ఉండాల్సిందంటే కావాల్సింది ఏంటి? ఈరోజు దానియేలు గ్రంథములోంచి ఒక చిన్న భాగాన్ని మీతో కలిసి ధ్యానం చేస్తా. దానియేలు గ్రంథానికి 12 అధ్యాయాలు. 12 అధ్యాయాలను 2 ముక్కలు చేస్తే మొదటి ముక్కకి 6 అధ్యాయాలు, చివరి ముక్కకు 6 అధ్యాయాలు. మొదటి 6 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో ఒక సన్నివేశం ఉంటుంది. మొదటి అధ్యాయంలో గొప్ప సన్నివేశం ఏంటంటే, రాజా నువ్వు పెట్టే భోజనం మాకొద్దు. ఇది మొదటి అధ్యాయం, అది గుర్తుపెట్టుకుంటే చాలు. రాజా నువ్వు పెట్టే భోజనం మాకొద్దు, ఇది మొదటి అధ్యాయం. ఇక 2వ అధ్యాయంలోకి వచ్చేప్పటికి, రాజా మీ కళ ఇది, దాని భావం ఇది, ఇది 2వ అధ్యాయం. మీ కళ ఇది, దాని భావం ఇది, ఇది 2వ అధ్యాయం. 3వ అధ్యాయం, రాజా ఏది ఏమన్నా సరే నీ బొమ్మకి దండం పెట్టం, ఇది 3వ అధ్యాయం. రాజా ఏది ఏమైనా సరే నీ బొమ్మకు దండం పెట్టం, ఇది 3వ అధ్యాయం. 4వ అధ్యాయం, రాజా
నీకు గర్వం ఎక్కువైతే జంతువు అవుతావు. రాజా, నీ గర్వం ఎక్కువైతే జంతువు అవుతావు. ఇది 4వ అధ్యాయం. 5వ అధ్యాయం, రాజా నీ కేల్ ఖతం అయిపోయింది. రాజా నీ కేల్ ఖతం అయిపోయింది. ఇది 5వ అధ్యాయం. 6వ అధ్యాయం, రాజా సింహాల బోన్లోకైనా వెళ్తాను కానీ నా దేవుణ్ణి వదిలిపెట్టను. సింహాల బోన్లోకైనా వెళ్తాను, నా దేవుణ్ణి వదిలిపెట్టను. ఈ 6 మాటలు గుర్తుపెట్టుకోలేరా? ఒకవేళ గుర్తుపెట్టుకోలేమంటే కొంచెం లిఫ్ట్ ఎక్కి పైకెక్కి చివరికి వెళ్ళి దూకే ముందు రాసి చచ్చిపోండి. ఏమన్నా తెలుసా? 6 మాటలు చెప్పాడు మా సారు, గుర్తు ఉండదు అన్నాడు, అందుకే చచ్చిపోమన్నాడు అని చెప్పి రాసి చచ్చిపోండి. వేస్ట్. మొదటిది, నువ్వు పెట్టే భోజనం మాకొద్దు. 2వది, కళకి భావం. 3వది, నీ బొమ్మకి దండం పెట్టం. 4వది, నీ గర్వం వస్తే జంతువు అవుతావు. 5వది, నీ కేల్కతం. 6వది, సింహాల బోన్లోకైనా వెళ్తాను, నా దేవుడిని వదిలిపెట్టలేదు. ఇవి 6 అధ్యాయాలు. ఈ 6 అధ్యాయాల్లో దానియేలు తన మిత్రుల యొక్క క్యారెక్టర్ని దేవుడు చూపించాడు. క్యారెక్టర్ని బట్టి ఆ వ్యక్తి యొక్క మాటలకు మనకు నమ్మకం ఉంటుంది. 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9, 10, 11, 12 ఆ 6 అధ్యాయాల్లో మనకి భవిష్యత్తులో దేవుడు ఏమేమి చేయబోతున్నాడో దానియేలు ద్వారా చెప్పాడు. 4 రాజ్యాలు ఒక దాని తర్వాత ఒకటి పడిపోవటం, ఆ తర్వాత రక్షకుడు ఈ లోకంలోకి రావటం, ఆ తర్వాత భూమి భయంకరంగా తయారవటం, ఆ తర్వాత ప్రపంచం అంతమైపోవటం. దానియేలు చరిత్ర మొత్తాన్ని, భవిష్యత్తులో జరగబోయే దాన్ని అంతటిని ప్రవచనాత్మకంగా చెప్పేశాడు. ఇది దానియేలు గ్రంథం 12 అధ్యాయాలు. అయితే దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో కొన్ని వచనాలు చూసి దానియేలు గ్రంథంలో దానియేలు ఎలాంటి పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకున్నాడు, ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండటానికి కారణం ఏంటి అనేది చూద్దాం. దానియేలు గ్రంథం పాత నిబంధనలో ఉంటుంది, కాస్త ఎతకండి దొరుకుద్ది, ఒకసారి తీస్తే మనం కాస్త చూద్దాం. ఓకే, దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజర్ యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా. ఈ 1వ వచనం ఒక విధంగా చారిత్రకమైనది అని అర్థం అవుతుంది. చరిత్రలో అనగనగా అని మొదలు పెట్టారంటే అర్థం అది ఎప్పుడు ఆరంభమైందో తెలీదు, ఎవరికి గురించో తెలీదు, ఎక్కడ జరిగిందో తెలియదు. కానీ ఇక్కడ అలా కాదు. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో, ఎవరు, ఎప్పుడు? 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజర్ యెరూషలేము మీదకు వచ్చి దాన్ని ముట్టడి వేయగా. కరెక్ట్గా చెప్పాలి అని అంటే క్రీస్తు పూర్వం 609లో జరిగింది. ఇది క్రీస్తు పూర్వం 609లో జరిగింది. అంత పకడ్బందీగా చెప్పగలుగుతాం అనమాట. చక్కగా ఎంత స్పష్టంగా మనము చెప్పగలుగుతాం చూడండి. కాబట్టి ఇది చరిత్ర, మనము చరిత్ర నుంచి నేర్చుకుంటున్నాం. చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకపోతే వాడు బుద్ధి లేనోడు అని అర్థం. మన ముందు ఎవరికైనా, ఇంటి ముందున్న వాళ్ళకి కరోనా వచ్చింది అని తెలిస్తే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కొద్దిసేపు ఆడుకొని వస్తాను అని అంటే వాడిని ఏమంటారు? అర్థమైందా? కాబట్టి చరిత్ర నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. అదేవిధంగా ఇక్కడ పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. ప్రభు యూదా రాజుకు యెహోయాకీముని దేవుని మందిరములోని శాసించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. నేను మళ్ళీ ఒకసారి చదువుతాను ఆ వచనం, మీకు కొంచెం జాగ్రత్తగా వినండి. మీరు కూడా బైబిల్ ఉన్నవాళ్ళు చూడండి. నేను చిన్న ప్రశ్న అడుగుతాను, మీరేం జవాబు చెప్తారో చూద్దాం. ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. ఇశ్రాయేలీలకి గుర్తుపెట్టుకోండి, రాజు చాలా ప్రాముఖ్యమైన వాడు, అధికారం కలిగినటువంటి వాడు. ఇశ్రాయేలీలకి యెరూషలేము మందిరము చాలా పవిత్రమైనది, దేవుని సన్నిధికి సూచన. మందిరము పవిత్రమైనది, రాజు అధికారం కలిగినటువంటి వాడు. వీళ్ళిద్దరినీ కూడా, అంటే పవిత్రమైనటువంటి మందిరములో ఉన్నటువంటి ఆభరణాలు, అధికారము కలిగినటువంటి రాజుని నెబుకద్నెజర్ చేతికి ఎవరు అప్పగించారు?
అధికారము కలిగినటువంటి రాజుని, పవిత్రమైనటువంటి ఆలయంలో ఉన్నటువంటి సామాన్లను, ఉపకరణం లాంటి సామాన్లు, వాటిని నెబుకద్నెజర్ శత్రు రాజు చేతికి ఎవరు అప్పగించారు? ఎవరండి? దేవుడు. ఇప్పుడు మనము కొన్ని వాక్యాలు చదువుకుంటూ ఉంటాం కదా, ఇశ్రాయేలుని కాపాడు దేవుడు, నిన్ను తాకినటువంటి వాడు, ఇవన్నీ బాగున్నాయి కదా. మరి ఇదేంటిది? యెహోవా అంత గొప్ప దేవుడైతే, కాపాడేటువంటి వాడైతే, తను కంటి పాపలాగా మనల్ని చూసుకునేవాడైతే, రాజుని తీసుకెళ్లి శత్రు చేతుల్లో పెట్టాడు. తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నటువంటి ఉపకరణములు అంటే ఏంటి? సామాన్లు. అవి బేసిన్ కావచ్చు, బకెట్ కావచ్చు, మగ్గు కావచ్చు, బంగారమే. ఈ సామాన్లన్నీ కూడా రాజు చేతికి అప్పగించాడు. మళ్ళీసారి చూడండి, ప్రభు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించెను గనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశంలోని తన దేవతాలయంలో తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. దేవుడే అప్పగించి పంపించేశాడంట. ఇక్కడ ఒక పాఠం మీ అందరికీ నేర్పించదలుచుకున్నాను, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది మీ అందరి జీవితంలో కూడా జరగటానికి అవకాశం ఉన్నది. ఏంటి అని అంటే కనుక, మీరు ఒక తప్పుడు ఆలోచనతో జీవిస్తున్నట్లయితే, ఒక తప్పుడు ఆలోచన, ఒక దరిద్రమైనటువంటి ఆలోచన, ఒక పాపపు ఆలోచన, లేకపోతే ఒక లైంగిక పరమైనటువంటి ఆలోచన, లేకపోతే ఒక వ్యక్తితో అక్రమమైనటువంటి ఆలోచన, ఏదైనా మీరు కలిగి ఉన్నట్లయితే, మీరు విశ్వాసులైతే, గుర్తుపెట్టుకోండి, విశ్వాసులైతే పరిశుద్ధాత్ముడు వద్దు 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 అని లోన చెప్తూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ఆలోచించడానికి కొనసాగుతూ ఉన్నట్లయితే, ఆ ఆలోచనని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళదలుచుకుంటే పరిశుద్ధాత్ముడు వద్దు అని చెప్పడు, ఏడ్చుకుంటూ కూర్చుంటాడు. ఆ తర్వాత ఆ ఆలోచనని ఇంకా ముందుకు తీసుకెళ్ళిపోతే పరిశుద్ధాత్ముడిని ఆర్పేసినట్లు అవుద్ది. అంటే ఏంటి తెలుసా? పరిశుద్ధాత్ముని ఇంకో నాన్నతో ఏం చెప్పద్దు అని అంటే ఆయన మౌనంగా ఆగిపోతాడు లోన. ఆ తర్వాత ఇక నీకు పగ్గాలు ఏమి ఉండవు, నువ్వు ఆ పాపాన్ని చేసుకుంటూ వెళ్ళిపోతుంటావు. విశ్వాసివే అయితే ఆ విధంగా పాపం చేసుకుంటా వెళ్ళిపోవడానికి నీ తుచ్చమైన ఆలోచనలకి, నీ తుచ్చమైనటువంటి కోరికలకు ఎవరు ముందుకు వెళ్ళనిచ్చారు తెలుసా? వదిలేశారు తెలుసా? ఈ మాట చెప్తే మీలో చాలా మందికి భయం వేస్తుంది, అనుమానం వస్తుంది. రాని దాన్ని నేను క్లియర్ చేయడానికి చెప్తున్నాను. దేవుడే నిన్ను అప్పగిచ్చేశాడు. దేవుడే నిన్ను అప్పగిచ్చేశాడు. ఎందుకు దేవుడు అలా అప్పగిస్తాడు? దేవుడు ఆపేయచ్చు కదా, దేవుడు అడ్డంగా నిలబడచ్చు కదా, దేవుడు నేను పాపం చేయకుండా ఆపేయచ్చు కదా. ఆపడో. ఎందుకు ఆపడు అంటే, నువ్వు మనిషివి, కుక్కవ కాదు. నువ్వు మనిషివి, కుక్కకి గొలుసు బయట కట్టాలి, మనిషికి గొలుసు లోన నువ్వు కట్టుకోవాలి. బయట నిన్ను కడితే నువ్వు అయితే కుక్కవి, లేకపోతే మెంటల్ ఆసుపత్రిలో ఉండాల్సినటువంటి వ్యక్తివి. నువ్వు మనిషివి కాబట్టి, పరువు కలిగినటువంటి వ్యక్తివి కాబట్టి, స్వేచ్ఛ కలిగినటువంటి వ్యక్తివి కాబట్టి దేవుడు బలవంతంగా నిన్ను ఆపడు. స్వేచ్ఛగా తన దగ్గరికి రావాలని ఇష్టపడతాడు. స్వేచ్ఛగా పవిత్ర జీవితం జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటాడు. నువ్వు రావడానికి ఇష్టపడకపోతే, నువ్వు ఆయన చెంతకు రావడానికి ఇష్టపడకపోతే వదిలిపెట్టేస్తాడు. ఒక బైబిల్లోంచి వచనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 24వ వచనం చదవండి ఒకసారి. రోమా 1:24. ఈ హేతువు చేత చదవండి. వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము తమ శరీరములను అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అర్థమవుతుంది కదండి? అంటే నువ్వు తూ చీజ్ పడి అని పాట పాడుకుంటూ వెళ్తే స్ట్రక్చర్ అదిరిపోయింది, సూపర్ ఉన్నాడు వీడు అనేటువంటి ఆలోచనలో కొనసాగుతూ ఉన్నప్పుడు దేవుడు తప్పు అని చెప్తాడు, దేవుడు వద్దు అని చెప్తాడు. అయినప్పటికీ కూడా నీ హృదయ ఆలోచనలు అలాగా కొనసాగుతూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆ పనిని చేయడానికి వదిలిపెట్టేస్తాడు, అప్పగిచ్చేస్తాడు. 26వ వచనం చదవండి. 26వ వచనం. అందువలన
దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారి తుచ్చమైనటువంటి అభిలాషలు. తుచ్చమైనటువంటి అభిలాషలు అంటే ఏంటో తెలుసా? 27వ వచనంలో వర్ణిస్తూ ఉంటాడు. సర్వసాధారణంగా లైంగిక చర్య అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఇది మనకుండేటువంటిది. కానీ తుచ్చమైన అభిలాష ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఇంకో అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు, ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటారు. హైదరాబాద్లో ఆ విధంగా అబ్బాయిలతో అమ్మాయిలతో సంసారం చేసేవాళ్ళు 70,000 మంది ఉన్నారు. 70,000 మంది, 70,000. తాడ్బండ్ అనేటువంటి ప్రాంతంలో మీరు ఎయిర్పోర్ట్ మన డైమండ్ పాయింట్కి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఒక పార్క్ కనబడుతుంది. రైట్ సైడ్ తాడ్బండ్ దాటిన తర్వాత రైట్ సైడ్ ఒక పార్క్ కనబడుతుంది. ఆ పార్క్ని ఏమంటారు తెలుసా? గే పార్క్ అంటారు. అందుట్లో జంటలుగా వెళ్ళేది అబ్బాయిలు. తుచ్చమైనటువంటి అభిలాషలు. ఎందుకు వచ్చాయి ఆ తుచ్చమైనటువంటి అభిలాషలు? దేవుడు వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు? బాబు అది మంచిది కాదు అని చెప్పాడు. పాప అది మంచిది కాదు అని చెప్పాడు. నా ఇష్టం, నేను బ్రతుకుతానంటే వదిలేశాడు ఆయన. 28వ వచనం చూడండి ఇప్పుడు. దేవునికి చోటి ఇది చూడండి. మరియు వారి మనసులో దేవునికి చోటి అనొల్లకపోయారు గనక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు అప్పగించాడు. భ్రష్ట మనసు ఉన్నటువంటి వాడు ఏం చేస్తాడో 29వ వచనం నుంచి 31వ వచనం దాకా వర్ణించుకుంటూ వచ్చాడు. వాడు చెప్పిన మాట ఆయన నిలబడడు. లేనిపోయినటువంటి సాడీలు చెప్పేవాడు, లేనిపోయినటువంటి కబుర్లు చెప్పేవాడు, అమ్మా నాన్న మాట వినరు, చెప్పిన మాట మీద నిలబడడు. అలాంటి 17 రకాలైన పాపాలు చెప్పాడు. ఇది భ్రష్ట మనసు. మీరు ఈ యెహోయాకీముని అప్పగించేయటం, పవిత్ర ఆలయంలో ఉన్నటువంటి ఆభరణాలు శత్రురాజుకి అప్పగించడం అనే దాని గురించి ఒక కథలాగా చదివారు. కానీ ఆ కథలో మీరు ఉన్నారనే విషయం మీకు అర్థం కావట్లేదు. మిమ్మల్ని మీరు సాతానికి అమ్మేసుకున్నారు. మీ హృదయాన్ని, మీ చేతుల్ని, మీ కళ్ళుని, మీ జీవితాన్ని సాతాను వాడుకుంటున్నాడు. ఈ చేతులతో మీరు చేసే పనులు, ఈ కళ్ళతో మీరు చేసే పనులు, ఈ చెవులతో మీరు వినేటువంటివి, ఈ నోటితో మీరు పలికేవి, ఈ నోటితో మీరు తినేవి, తాగేవి సాతాను తన కబ్జా చేసుకున్నాడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకోవటం బట్టి జరిగింది. కాబట్టి దానియేలు గ్రంథంలో ఇది చూస్తున్నాం. ప్రభు యోధారాజుకు యెహోయాకీముని దేవుని మందిరములోని శేషించిన ఉపకరణములను ఆ రాజు చేతికి అప్పగించిన గనక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయపు బొక్కసములో ఉంచెను. అతి పవిత్ర స్థలములో యెరూషలేములో ఉండాల్సినటువంటి వస్తువుల్ని తీసుకెళ్ళి షీనారు దేశంలోని దేవతాలయములకు తీసుకెళ్ళి అక్కడ దేవతాలయపు బొక్కసములో. ఎంత భయంకరమైనటువంటి విషయం! నీ హృదయాన్ని సాతానికి ఇస్తే నీ జీవితం ఎక్కడ ఉంటుందో నువ్వే ఆలోచించుకో. నీ హృదయాన్ని సాతానికి ఇస్తే, నీ ఆలోచనల్ని సాతానికి ఇస్తే, నీ మనసుని సాతానికి ఇస్తే, చాలామంది చర్చిలో కూర్చుంటారు, బహుశా తెల్లబట్టలు వేసుకొని ఉంటారు. నేను తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళందరినీ అనట్లేదు. తెల్లబట్టలు వేసుకొని ఉండొచ్చు, పవిత్రమైనటువంటి బైబిల్ చేతిలో ఉండొచ్చు, కానీ హృదయం మాత్రం, మనసు మాత్రం సాతానికి అప్పగించి ఉండొచ్చు. అది నీకు తెలుసు, దేవుడికి తెలుసు, సాతానికి తెలుసు, ఇంకెవరికి తెలీదు. కాబట్టి ఇది నీ హృదయాన్ని ఆలోచింపచేసేటువంటి విషయం. నీ మనస్సు ఎక్కడుంది, నీ హృదయం ఎవరికి ఇచ్చావు, నీ జీవితం ఎవరికి అంకితం చేశావు, దాన్ని బట్టి ఉంటుంది నీ యొక్క పరిస్థితి అంట. దేవుడు స్వేచ్ఛకు